బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో కుండపోత వాన కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇంకా చెప్పాలంటే నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైన దగ్గర నుంచి ఇంతవరకు కూడా అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అంటే భారీ వర్షాలు ఇటువంటి సినారియో మనకు అంతగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 4 ఆ ప్రాంతంలో చూసుకుంటే 4-4:30 ప్రాంతం నుంచి కారు మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ అప్పుడే అనుకుంది ఎస్ ఈరోజు భారీ వర్షం తప్పదు. ఇన్ని రోజులు గత 2 రోజుల నుంచి చూసుకుంటే ఏం ఒక్కబోతారా బాబు, హైదరాబాద్లో ఇంత ఒక్కబోతా, మరీ ముఖ్యంగా ఈ టైంలోన వర్షాలు పడాల్సిన టైంలో ఒక్కబోతా బాబోయ్ అనుకున్న సందర్భం. ఇప్పుడు బాబ్ రే బాబ్ క్యా బారీసే అంటోంది హైదరాబాద్. ఆ స్థాయిలో ఆ లెవెల్లో వర్షం పడుతోంది. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్ల మీదకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం ఇది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే సందర్భాలు ఇన్ఫాక్ట్ నా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటికి రిటర్న్ అయ్యే ప్రయత్నం చేసుకుంటూ ఉంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిందని చెప్పుకోవాలి. ఒక్కసారిగా భారీ వర్షం ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భం. ఇప్పటికీ ఆఫీస్కి అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్న సందర్భంలో బైక్ తీద్దామంటే భారీ వర్షం అడ్డుపడింది. ఈ నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడుతున్న సినారియో. అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షం నమోదే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే వర్షం తగ్గిందా లేదా అంటూ ఇంకొంతమంది చెక్ చేసుకునే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఇటు హైదరాబాద్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. భారీ వర్షం ఇప్పుడు బ్రేక్ ఇస్తుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీరు కూడా దాంట్లో ఒకరైతే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎస్ నేను కూడా మరి కాసేపట్లో నా ఆఫీస్ వర్క్ని క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటున్న సందర్భంలో ఇక్కడ పడుతున్న భారీ వర్షం, హైదరాబాద్లో పడుతున్న భారీ వర్షం ప్లాన్స్ అన్నిటికీ బ్రేక్ వేస్తోంది. మరీ ముఖ్యంగా రెస్పైట్ అంటూ ఉంటాం కదా, ఉక్కబోతతో విలువెల్లాడిపోయిన ప్రజలకి గత 2 రోజులుగా అబ్బా ఏం క్లైమేట్ రా బాబు, ఇంత ఉక్కబోతే ఏంటి హైదరాబాద్లో అని అనుకునే సినారియో. రాత్రి మేడకి రాత్రిపూట అయితే మిద్దె మీదకి వెళ్ళి పడుకుంటున్న సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా రోడ్ల మీదకు వర్షపు నీరు వచ్చి చేరుకుంటోంది. అదిగో మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఇటు ట్రాఫిక్ జామ్ నెలకొందో. అందరూ ఇళ్లకు వెళ్లే టైం. ఈ నేపథ్యంలో కిలోమీటర్ల కొద్దీ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. మరి ముఖ్యంగా మెట్రో కింద మీరు చూస్తే మెట్రో కింద కాస్త షెల్టర్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ మరీ ఎక్కువగా ట్రాఫిక్ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది అనేది విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ సిచ్యువేషన్ కాస్త ఎలా ఉంది, మీ ప్రాంతాల్లో ఎలా ఉంది? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆర్టీవీ ఇదే కాల్ ఇచ్చింది. ఈ కాల్ ఇచ్చినప్పుడు ఆర్టీవీ ఇచ్చిన కాల్కి హైదరాబాద్ కదిలింది ఏకంగా. ఏ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉంది అంటూ కూడా మేము మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. దీంతో మీరు వెంటనే కమెంట్ చేశారు. ఏ ప్రాంతాల్లో ఎటువంటి సినారియో ఉందో చెప్పడం ద్వారా అక్కడ కమెంట్ చూసి కొంతమంది అటువైపు వెళ్ళడం మానేశారు. కొంతమంది తమ వెహికల్స్ని మూవ్ ఆన్ అంటూ ముందుకు వెళ్ళిపోయిన సందర్భం ఉంది. ఇంకొంతమంది అయితే నాలాంటి వాళ్ళు హ్యాపీగా కప్పు కాఫీ తీసుకొని చిల్ అవుతున్నాం అనేది చెప్పుకోవాలి వర్షానికి. ఎందుకంటే 2 రోజుల నుంచి అండి అబ్బా, ఆఫీస్కి రావాలంటే ఉక్కబోతా, రాత్రి పడుకోవాలంటే ఉక్కబోతా. బా ఈ క్లైమేట్ నుంచి కాస్తంత స్వాంతన. నిజం చెప్పాలంటే చినుకు పడితే చిరునవ్వు చిందుతోంది ఇన్నాళ్ల తర్వాత. ఎక్కడమ్మా నువ్వు అనుకుంటూ నైరుతి ఋతుపవనాలను ప్రశ్నించుకున్నావు. అలా వచ్చింది, ఇలా ప్రవేశించింది, కానీ ఎక్కడ వర్షాలు లేవు. కానీ ఇప్పుడు చూసుకుంటే చినుకుల సందడి మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి సూచన ఇచ్చి ఇన్ఫాక్ట్ తెలంగాణకు ఎటువంటి హెచ్చరికలు, ఎటువంటి సూచనలు చేయడం జరుగుతుంది భారత వాతావరణ శాఖ అనేది మరి కాసేపట్లో ఐఎండీ రిపోర్ట్ ద్వారా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరు ఎక్కడికి మూవ్ ఆన్ అవ్వకండి. మరి ముఖ్యంగా మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను.
మీరు ఉన్న ప్రాంతంలో వర్షం పడుతోందా లేదా, భారీ వర్షం పడుతుంటే భారీ వర్షం పడిందను, లేకపోతే సాధారణంగా వర్షం ఉందను, అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు చెప్పే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ ఆ విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికీ హైదరాబాద్కి ఓ మై గాడ్ 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. హైదరాబాద్కి 3 రోజుల పాటు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. సో హైదరాబాద్ బీ రెడీ, బీ ప్రిపేర్డ్ ఫర్ ద హెవీ రైన్స్. ఇట్ కుడ్ బి ఎస్, ఎందుకంటే ఆ స్వాగ్ అనేది వస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఉక్కబోత్తో విలువలాడిపోయిన తర్వాత ఒక్కసారి బయటకు వస్తే ఆ చినుకు అలా టచ్ చేస్తే ఏదో చినుకు అలా వచ్చి ముద్దు పెట్టినట్టు ఉంటుంది కదా. ఇంత ఉక్కబోతు తర్వాత, ఇటువంటి సినారియో తర్వాత ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ చినుకుల సందడి, ఆ చినుకుల సవ్వడి. మరి ముఖ్యంగా ఉక్కబోత తర్వాత ఉండే పరిణామం అండి, ఎంత మాట్లాడుకున్నా తక్కువనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఆ కమెంట్స్ని చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటికే స్టార్ట్ అయింది భరద్వాజ్ వంగరా, ఐ థింక్ హోప్ఫుల్లీ మీ నేమ్ నేను కరెక్ట్గా చదవాలనుకుంటా, నువ్వు అంటూ చెప్పుకొచ్చారు. భరద్వాజ్ అసలు మీరు ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నారు, మీ ఏరియాలో మీరున్న ఏరియా ఏంటి, అక్కడ వర్షం పడుతుందా లేదా చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ పడితే ఎటువంటి సినారియో ఉంది అనేది. అలాగే అక్కడ ఏమైనా భారీ వర్షాల కారణంగా ఒకసారి మ్యాన్ హోల్స్ తెరుచుకునే సందర్భం, అఫ్ కోర్స్ ఇప్పుడంత భారీ వర్షం కాకపోవచ్చు, బట్ ఒకవేళ అటువంటి సినారియోస్ కానీ, లేకపోతే చెట్లు కూడినా, లేకపోతే సాధారణంగా భారీ వర్షం, హైదరాబాద్లో భారీ వర్షం పడితే చాలా ముందుగా చెట్లు మనకి ఎక్కడో చోట కూలే అవకాశం, అటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మెట్రోస్లో ఉంటే కాస్త హెవీగా మనకి రష్ ఉంటుంది, బస్సులో వెళ్ళే సందర్భాలు హెవీ రష్ ఉంటుంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధులు పవన్ అలాగే శిల్ప మరి కాసేపట్లో వీళ్ళు లైవ్లోకి వచ్చి హైదరాబాద్లో ఎటువంటి సినారీ ఉందో చెప్పే ప్రయత్నం చేస్తారు. రైట్, మా ప్రతినిధి పవన్ బోరబండ నుంచి సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు నేను పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, మీరున్న బోరబండ ప్రాంతంలో అఫ్కోర్స్ ఐ కెన్ సెన్స్ భారీ వర్షం పడుతోంది. సో ఎంతసేపటి నుంచి భారీ వర్షం పడుతోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ పవన్? రైట్ సచిన్, ఏదైతే వర్షాలు గత కొన్ని రోజులుగా ఎండను చూస్తున్న హైదరాబాద్ వాసులకైతే కాస్త శుభవార్త చెప్పినట్టుగానే కనపడతా ఉంది. ప్రస్తుతం మనం ఉన్న ఏరియా ఏదైతే బోరబండ, హైదరాబాద్ నగరంలో కూడా పూర్తిగా వర్షం స్టార్ట్ అయింది. కాస్త మధ్యాహ్నం టైం నుంచి కూడా వాతావరణం చాలా మబ్బులు బట్టి నల్లని మేఘాలు కమ్ముకొని చాలా చల్లటి వాతావరణంతో కూడుకొని ఉంది. కానీ కాస్త ఒక 15 నిమిషాలు, గత 15 నుంచి 20 నిమిషాల క్రితం నుంచే వర్షం ఎప్పుడెప్పుడు పడుతుందో అన్న టైంలో గత 20 నిమిషాల నుంచి అయితే భారీ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒకసారి మీరు ఆర్టీవీ విజువల్స్లో చూసుకుంటే ఒక్కసారిగా మొదలైన వర్షాలు వరదతో కొనసాగుతూ ఉంది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఒక్కసారిగా ఎవరైతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వారు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో ఆ క్రమంలో సరదాగా స్టార్ట్ అయిన వారందరికీ వర్షంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రోడ్లు కూడా చాలా స్లిప్పరీగా కనపడుతూ ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ చెప్పిన ప్రకారం విస్తారంగా వర్షాలు పడతాయి రానున్న రోజుల్లో అన్నదానికి ఇప్పుడు నిదర్శనంగా కనబడతా ఉంది. సో దాదాపు మనం వెయిట్ చేస్తున్నాం. గత వారం రోజులుగా వర్షం తేలికపాటిగా చిన్న చిన్న జల్లులు పడి, ఏదైతే మధ్యాహ్న సమయం వేళలో చిన్న చిన్న జల్లులు పడుతూ ఆగిపోతూ వస్తూ పోతున్న క్రమంలో ఈరోజు ఒక్కసారిగా అకస్మాత్తుగా హైదరాబాద్ మొత్తం కూడా నల్లటి మేఘాలతో కమ్మేసి ఒక చల్లటి వాతావరణంతో ఒక చిరుజల్లులతో కూడిన వర్షం మొదలై ఇప్పుడు భారీ వర్షంగానే మొదలైంది. ఒకసారి మనం ఆర్టీవీ విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూసినట్టయితే ఏదైతే మన రంగారెడ్డి కానించి అటు సికింద్రాబాద్ వరకు కూడా ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు వర్షంతో పుంచేస్తూ ఉంది. చిన్నపాటిగా అంటే తేలికపాటిగా మొదలైన వర్షం కాస్త ఇప్పుడు భీకర వర్షంగా మొదలైంది. కాస్త ఏదైతే ఒక 20 నిమిషాల ముందు వరకు అయితే గట్టి ఎదురుగాలులు వీచిన క్రమం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్టు కనపడింది. ఫుల్ దుమ్మారం లేచిన టైంలో కూడా ఆగిపోయి ఇప్పుడు పవన్, ఐఎమ్ జస్ట్ జెలస్ అబౌట్ యూ. ఎందుకంటే మీరున్న ప్రాంతంలో భారీగా వర్షం పడుతుంది. ఐ కెన్ సెన్స్ సమ్వాట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వర్షాన్ని. అండ్ నేనేమో స్టూడియోలో ఉన్నాను. స్టూడియోలో నేను కూడా మరి కాసేపట్లో బయటకు వచ్చి ఎంజాయ్ చేయబోతున్నాను. ఒకసారి కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ బీ ఆన్ లైన్. ఇప్పటికీ ప్రారంభమైంది, రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఫర్ టేకింగ్ అ స్టెప్. ఎప్పుడు పిలిపించినా హైదరాబాద్ కథం తొక్కుతుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇలా చేయి జోడించి అందరినీ ముందు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక్కసారి నేను కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. భరద్వాజ్ వంగడా సెడ్ నో. అలాగే రీసెట్ నో రెయిన్ ఇన్ మై ఏరియా, హాయ్ సచిన్ అంటూ కూడా రీసెట్ కమెంట్ చేయడం జరిగింది. హలో అండి, హౌ యా ఐఎమ్ గుడ్, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎస్, భరద్వాజ్ వంగడా కమెంట్ చేశారు. నో రెయిన్ ఎట్ ప్రెసెంట్ ఎస్ఆర్కేపురం, జస్ట్ నౌ రెయిన్ స్టార్టెడ్. ఎస్ఆర్కేపురంలో ఇప్పుడిప్పుడే వర్షం స్టార్ట్ అయిందంట. అలాగే రీసెట్ సెడ్ కమెంట్స్ చదవకు,
నువ్వు కూడా బయటకు పో, ఎంజాయ్ చేయి. యా నేను మరి కాసేపట్లో వచ్చే ప్రయత్నం చేశాను. లేదు కమెంట్స్ చదవాలి, ఎందుకంటే కనుక కొంతమంది ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు పడే సందర్భం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో కాస్త ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీలాంటి వాళ్ళు కమెంట్ చేస్తే మేము కన్వే చేయడానికి అవకాశం ఉంటుంది. సో దట్ అటుగా వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ వర్షం ఉందో లేదో కొంతమందికి తెలియదు, అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ ఉందో లేదో తెలియదు. సో మీలాంటి వాళ్ళు ఇక్కడ కమెంట్ చేశారనుకోండి, సో ఇఫ్ యూ కమెంట్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడికి రావాలా వద్దని చెప్పి వాళ్ళు డిసైడ్ అవకాశం ఉంటుంది. మరికొంతమంది వర్షంలో చిక్కుకుని వాళ్ళు అక్కడ భారీ వర్షం పడుతుందని చెప్పి ఇక్కడ ఉండిపోతారు. బట్ ఇక్కడ నుంచి వర్షం తగ్గిన తర్వాత అటు వెళ్ళే క్రమంలో అక్కడ భారీ వర్షం పడుతూ ఉంటుంది. సో ఇటువంటి సినారియోలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటివి మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మరికొంతమంది